హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఆఫ్టర్ 2-3 డేస్ తర్వాత నేను మీ ముందుకు వస్తున్నాను అనుకుంటా. ఐ థింక్ నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాను. అంటే ఏం వీడియోస్ ఏది కూడా చేయలేకపోయాను. అంటే నేను బిజినెస్ ప్లస్ ఇంకా కూడా అంటే నేను జాబ్ చేస్తూ ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. యాక్చువల్గా వనజ హెల్దీ స్పోర్ట్స్ అనేటటువంటి బిజినెస్ని అయితే అంటే నేను మార్నింగ్ లేసి మా తమ్ముడికి అన్నీ రెడీ చేసి ఇచ్చి నేను డ్యూటీకి వెళ్ళిపోతాను. మా తమ్ముడు షాప్ అనేది చూసుకుంటున్నాడు ప్రజెంట్ అయితే. అండ్ ప్రజెంట్ మేము ఇప్పుడు ఆన్లైన్ డెలివరీస్ కూడా చేస్తున్నాము, మీకు కూడా అందరికీ తెలుసు. సో నేను జాబ్ చేస్తూ ఇది చేయడం వల్ల నాకు ఏంటంటే వీడియోస్ చేయడానికి కూడా నాకు ఎక్కువ టైం ఉండట్లేదు. సో అందుకే నేను మా రెసిపీస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకు వీడియోస్ రూపంలో అందించాలని అయితే ట్రై చేస్తున్నాను, బట్ అవ్వట్లేదు. ఈరోజు అయితే వీకెండ్ అవ్వడంతో నేను ఈరోజు నేనే అన్నీ చేసుకొని నేను స్టాల్ దగ్గరికి వెళ్ళేసి మార్కెట్కి వెళ్ళి మాకు కావాల్సిన వస్తువులన్నీ కూడా కొనుక్కొని తెచ్చుకునేసరికి ఈ టైం పట్టింది. అన్నీ తెచ్చి మళ్ళీ ఈవినింగ్కి నేను అన్నీ రెడీ చేసుకొని అన్నీ నానపెట్టేసి స్పౌట్స్ అన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ తెచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి మధ్యాహ్నానికి అయితే నేను ఆకుకూర పప్పు రైస్ అనేది చేసుకున్నాను. అది విత్ వనజ హెల్దీ స్పోర్ట్స్తో తినాలి అని ఆకుకూర పప్పు అయితే చేసుకున్నాను, తినడానికి బాగుంటుందని. ఈ టైం అయితే పట్టింది నాకు. షాప్ పెట్టి షాప్ క్లోజ్ చేసుకొని మార్కెట్కి వెళ్ళి అన్నీ కొనుక్కొని తెచ్చుకొని నేను ఫుడ్ చేసుకొని ఇంటికి వచ్చి తినడానికి అయితే ఎంత టైం పట్టింది ఫ్రెండ్స్. సో అందరూ బిజినెస్ అని అనుకుంటామే కానీ నాట్ అన్ ఈజీ థింగ్. జాబ్ లాగే బిజినెస్లో కూడా మనం చాలా వర్కౌట్ అనేది చేయాల్సి ఉంటుంది, చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ స్ట్రగుల్ని దాటి మనం ముందుకు వెళ్ళగలిగితేనే సక్సెస్ అనేది చూస్తాము. సో ఇప్పటికే టైం 2 అయింది. సో మీరు కూడా వేడి వేడి అన్నంతో ఆకుకూర పప్పుతో మన వనజ హెల్దీ స్నాక్స్ యొక్క స్పౌట్స్ పెట్టుకొని తింటుంటే చాలా బాగుంది తినడానికి కూడా, అంటే చాలా హెల్దీ కూడా. సో చూడండి, ఇది మేము 10కి చేసినటువంటి స్పౌట్స్, అంటే 10కి మేము సేల్ చేసాం మార్నింగ్ చేసింది. బట్ కానీ ఆఫ్టర్నూన్కి కూడా ఎంత బాగుందంటే అదే టేస్ట్ చాలా బాగుంది. సో ఇది మనం రైస్లో కూడా మన స్పౌట్స్ అనేది తీసుకోవచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో చూడండి మనము వెజిటేబుల్స్ అండ్ స్పౌట్స్ అన్నీ కూడా యాడ్ చేసాము. దీంతో అయితే ఆకుకూర కూడా యాడ్ చేస్తున్నాను నేనైతే ఈరోజు. క్యాబేజ్, కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, పప్పులు అన్నీ వేసి, అండ్ మేము ఆఫ్టర్నూన్కి కానీ స్పౌట్స్ కానీ కావాలి అని అనుకుంటే దీంట్లో వచ్చేసి మేము పెప్పర్, కారం ఏమీ యూస్ చేయకుండా ఆఫ్టర్నూన్కి మేము అట్టే పార్సల్ అనేది ప్యాక్ చేసి ఇస్తాము. కొంతమంది రైసెస్లో కూడా మన స్పౌట్స్ అనేది తింటారు. సో ఈరోజు నా మీల్స్ అయితే ఆకుకూర పప్పు, వైట్ రైస్ విత్ మిక్స్డ్ స్పౌట్స్తో అయితే తినబోతున్నాను. సో మీకు కూడా కావాలి అని అనుకుంటే వచ్చేయండి మన వనజ హెల్దీ స్పోర్ట్స్ తినడానికి. ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజు తిరుపతి 4 రోడ్స్ క్రాసింగ్ దగ్గరే ఉంటుంది మన స్టాల్ అయితే. అందరూ కూడా విజిట్ చేసి టేస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ ఇంకా మోర్ వీడియోస్ కోసం.